అంటే దెబ్బలకు కొదవ అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. తను పాల్గొంటున్న కార్యక్రమానికి సీఐ రాలేదని నిప్పులు చెరిగారు మంత్రి. విధి నిర్వహణలో ఉన్నారని ఆ సీఐ చెప్తే నాకే ఎదురు సమాధానం చెప్తావంటూ చిందులేసి సదరు అధికారిని బదిలీ చేసేంత వరకు ఊరుకోలేదా మంత్రివర్యులు. అధికారులంటే అధికార పార్టీ నేతలకు ఎంత చిన్న చూపో మరోసారి తేట తెల్లమైంది. మొన్నటికి మొన్న పోలీస్ అధికారులకు తణుకు ఎమ్మెల్యే నిర్బంధించిన ఘటన మరువక ముందే మరోసారి పచ్చనేతలు తమ పవరేంటో చూపించుకున్నారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీస్ అధికారిపై ప్రతాపం చూపించారు. ఇంతకీ ఆ అధికారి చేసిన తప్పేంటంటే మంత్రిగారు వెళ్లిన కార్యక్రమానికి హాజరు కాకపోవటమే. నెల్లూరులోని కూరగాయల మార్కెట్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో నెల్లూరులో ఓ చోట సమస్య తలెత్తితే అక్కడి జిల్లా ఎస్పీ అక్కడికి 2 సీఐలను పంపారు. అందులో 4th టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. తాను హాజరైన కార్యక్రమానికి సీఐ రాలేదని తెలుసుకున్న సోమిరెడ్డి మిగిలిన పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో ఖంగు తిన్న ఎస్ఐలు ఆ విషయాన్ని సీఐ సీతారామయ్యకు తెలిపారు. ఆయన వెంటనే మార్కెట్కు వచ్చారు. అప్పటికే కార్యక్రమం ముగిసి మంత్రి బయలుదేరుతుండటంతో ఆయనకు కనిపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నా వినకుండా సీఐతో మంత్రి అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన సీఐ అసభ్యకరంగా మాట్లాడటం తగదని ఎదురు సమాధానం చెప్పారు. ఇది మంత్రి సోమిరెడ్డికి ఏమాత్రం నచ్చలేదు. వెంటనే 4th టౌన్ సీఐని బదిలీ చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన ఎస్పీ సీఐ తప్పేమీ లేదని ఉన్నతాధికారులకు చెప్పడంతో వాళ్లు మిన్నకుండిపోయారు. కానీ సోమిరెడ్డి మాత్రం చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికారులు సీఐ సీతారామయ్యను గుంటూరు రేంజ్ వీఆర్కు పంపారు. వరుసగా ఓడిపోయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరు మారలేదని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా సోమిరెడ్డి వివిధ శాఖల అధికారులపై చిందులు వేసేవారు. ఆయన తీరు మారకపోతే సీఎంకు ఫిర్యాదు చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. 1996-2001 మధ్యకాలంలో 2 సార్లు మంత్రిగా ఉన్న సమయంలో సోమిరెడ్డికి అధికారులకు మధ్య పలుమార్లు ఘర్షణలు తలెత్తాయి. తన మాట వినని అధికారులను బదిలీ చేయించటం, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చేసేవారని సోమిరెడ్డిపై ఆరోపణలున్నాయి. అధికారులను ఇంటికి పిలిపించుకోవటం, తాను చెప్పినట్లు చేయాలని హుకుం జారీ చేయటం ఆయనకు పరిపాటి. 2001లో సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యవహార శైలి నచ్చని టీడీపీ ఎమ్మెల్యేలే ఆయన్ను తమ నియోజకవర్గంలో అడుగు పెట్టనీయలేదు. తీరు మార్చుకోవాలని పలుమార్లు చంద్రబాబు చెప్పినా ఆయనలో మార్పు రాలేదని టీడీపీ నేతలే అంటున్నారు. అమర్, కరెస్పాండెంట్, నెల్లూరు.